హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు. ఈరోజు వీడియోలో ఒక క్విక్ అండ్ ఈజీ రైస్ రెసిపీని చూపించబోతున్నాను. అదే పుదీనా రైస్. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్, క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టొమాటో, హోల్ గరం స్పైసెస్ అండ్ కాజు అనేది ఆప్షనల్. మీ దగ్గర గ్రీన్ పీస్ ఉంటే ఫ్రోజన్ గ్రీన్ పీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 1 గ్లాస్ రైస్ చేస్తున్నాను, సో దానికి తగ్గట్టు ఇక్కడ నేను ఒక బంచ్ పుదీనాని తీసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఇందులోనే మీ కారానికి తగ్గట్టు 4 లేదా 5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ టొమాటోని కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ని రెడీగా పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ గీని యాడ్ చేసుకోండి. వన్స్ ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి బిర్యానీ దినుసులు యాడ్ చేసుకోవాలి. అవి వచ్చేసి బిర్యానీ ఆకు, లవంగం, దాల్చిన చెక్క. అవి యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేయండి. అవి లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు మనం అందులో దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నదైతేనే బాగుంటుంది. మనం రెడీమేడ్ యూజ్ చేసినంత మాత్రాన ఆ ఫ్లేవర్ అనేది అంతగా బాగోదు. సో మీరు కూడా అప్పటికప్పుడు ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే క్యారెట్ని కూడా యాడ్ చేసుకుందాం. క్యారెట్స్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. అలాగే కాజు కూడా యాడ్ చేసుకొని అవన్నీ లైట్గా ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకుందాం. పుదీనా పేస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఆ పేస్ట్ అనేది పచ్చివాసన వాష్ చేసుకొని ఉంచుకుందాం. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను నార్మల్ రైస్నే యూజ్ చేస్తున్నాను, బాస్మతి రైస్ని యూజ్ చేయట్లేదు. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు అందులోకి మనం ఎసరుని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను నార్మల్ రైస్ యూస్ చేస్తున్నాను కాబట్టి 2 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరు కనుక బాస్మతి రైస్ యూస్ చేస్తుంటే కనుక 1.5 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ యాడ్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే లైట్గా పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒక 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలపండి. అందులోనే ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కదిపి లిడ్ పెట్టుకొని ఎసరుని బాగా మరిగించండి. ఎసరు బాగా మరిగినాక ఉంచుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి స్లోగా కదిపి లిడ్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ రైస్ని కుక్ అవ్వనిద్దాం. ఆఫ్టర్ 10 మినిట్స్ 70% దాకా కుక్ అయింది. ఇప్పుడే మీరు టేస్ట్ అనేది చూసుకోవచ్చు. సాల్ట్ కానీ లేదా కారం కానీ ఏదైనా సరిపోతే ఇప్పుడే టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మన పుదీనా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈ రైస్ అనేది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ రైస్ ఐటెంని మీరు సింపుల్గా రైతాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మనకి టైం లేనప్పుడు సింపుల్గా ఏదైనా చేయాలనుకుంటే ఈ పుదీనా రైస్ అనేది బెస్ట్ ఆప్షన్. పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా ఈజీగా చేసేయచ్చు, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.